ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సర్కార్ను భూముల గండం వెంటాడుతుందా? లగచర్ల హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తాజాగా మూసి రివర్ ఫ్రంట్ ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇప్పుడు ఖమ్మం కోకాపేట భూముల అంశంలోనూ యూటర్న్ తీసుకుంది. భూముల విషయంలో రేవంత్ సర్కార్పై ప్రతిపక్షాలు పై చేయి సాధించాయా? అందుకే ఈ వ్యవహారంలో అసలుకే ఎసరొస్తోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? తెలంగాణలో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వెనకబడ్డ జిల్లాల్లో ఇండస్ట్రీలు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు కోసం సర్కార్ భూములు సేకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలోనూ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో సర్కార్కు ఇబ్బందుల్లో పడింది. అనంతరం ఆ భూముల్లోనే పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి ప్రకటించారు. తాజాగా కోకాపేట శారదపీఠం భూమి వెనక్కి ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కోసం భూములు సేకరించడమే ఆలస్యం. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అటాకింగ్కు దిగుతున్నాయి. దాంతో ప్రభుత్వానికి భూముల సేకరణ కలిసి రావడం లేదనే చర్చ జరుగుతోంది. గతేడాది వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏకంగా కలెక్టర్పై దాడి చేశారు. ఈ కేసులో ప్రతిపక్ష బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. గిరిజనులకు మద్దతుగా ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గిరిజనులు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్కు హైకోర్టులో షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేటలో ప్రభుత్వ భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ను రద్దు చేసింది. దాంతో సర్కార్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దాంతో భూముల అన్యక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని విద్యార్థి సంఘాలు ఉధృతం చేశాయి. హెచ్సియు భూములను ప్రైవేట్ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ కేటాయిస్తే భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేయడంతో మ్యాటర్ కోర్టుకు వెళ్లింది. చివరకు ప్రభుత్వం భూముల విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోనూ సర్కారు ఇబ్బందుల్లో పడింది. అక్కడ భూదాన్ భూముల్లో నివాసాల ఏర్పాటు చేసుకున్న స్థానికులకు ఖాళీ చేయించింది. బాధితులంతా రోడ్డు ఎక్కడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలో సర్కార్ తీరును ఎండగట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెలుగుమట్లలో పర్యటించి ఈ వ్యవహారాన్ని మరింత హీటెక్కించారు. అటు బీజేపీ నేతలు కూడా ప్రభుత్వంపై అటాకింగ్ కు దిగడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అయితే వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు కేటీఆర్. రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులను ఇక్కడికి రావాలంటూ సవాల్ విసిరారు. ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిని బలిపశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టించి గృహ ప్రవేశాలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు కేటీఆర్. ఖమ్మం వెలుగుమట్ల బాధితులను కేటీఆర్ పరామర్శించారు. ఈ విషయంలో సర్కారు ఇరకాటంలో పడింది. ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగింది. చివరకు వెలుగుమట్ల ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో అధికారులతో సమావేశమయ్యారు. ఘటనలో అధికారుల తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ల్యాండ్ సర్వేలో అనేక నిజాలు బయటకొచ్చాయని, గత ప్రభుత్వం కూడా 2023లో కొన్ని ఇళ్లు కూల్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శారద పీఠానికి సంబంధించిన భూములను జలమండలికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కోకాపేటలోని విశాఖ శారద పీఠానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఆలయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలాన్ని రేవంత్ సర్కార్ ఖాళీ చేయించేందుకు యత్నిస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలయానికి భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటపడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? అయితే కోకాపేటలో శారద పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. పీఠం భూములు జలమండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధుల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని అడిగి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికి ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని సీఎం పీఠం ప్రతినిధులకు సూచించారు. అయితే ప్రభుత్వం 4-5 చోట్ల భూములు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ప్రతిసారి ముందుకు వెళ్లడం, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దూకుడు పెంచడంతో వెనక్కి తగ్గడం జరిగాయి. మొత్తం మీద రేవంత్ సర్కార్కు భూముల గండం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.